పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవి నారాయణరావు కన్నుమూశారు. 73 ఏండ్ల నారాయణరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవి నారాయణరావు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. 1976లో వచ్చిన అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 70కి పైగా సినిమాలు నటించిన నారాయణరావు సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్లోనూ నటించారు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం, నాకు వంటి సినిమాలను నిర్మించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు జీవి నారాయణకు మంచి స్నేహం ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 5 దశాబ్దాల పాటు సినీ రంగంతో అనుబంధం కొనసాగించిన ఆయన నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. జీవి నారాయణరావు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.